ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చదవబడిన ఈ వాగ్దానమును దేవుడు ఈరోజు మనందరి హృదయాలలో మంచినీళ్ళ పని విత్తనం వలె బహుగా ఫలింపజేయను గాక. ఈ వాగ్దానంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు అని ప్రభు వాక్యం సెలవిచ్చుచున్నది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు ఇద్దరు సమాధి చూడడానికి వస్తారు. కానీ ఆ సమాధి ఖాళీగా ఉంటుంది. పరలోకం నుండి దేవదూతలు భూమిపైకి దిగివచ్చి ఆ రాయిని పొలరిస్తారు. పొలరించిన తర్వాత ఆ రాయి మీద వాళ్ళు కూర్చుంటారు. అప్పుడు మహాభూకంపం కలుగుతుంది. ఆ దేవదూతల స్వరూపము మెరుపు వలె ఉంటుంది. వారి వస్త్రములు హిమము కంటే తెల్లగా ఉంటాయి. ఆ దేవదూతలను చూచినప్పుడు కాపలవారు చచ్చిన శవం వలె పడి ఉంటారు. ఆ దేవదూతలను ఆ స్త్రీలు చూసినప్పుడు మిక్కిలి భయపడతారు. మీరు భయపడకుడి, మీరు నజరేయుడైన యేసుక్రీస్తును వెతుకుచున్నారని మాకు తెలియను. కాబట్టి ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు, ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడని మీరు వెళ్ళి శిష్యులకు తెలియజేయండి అని ఆ దూతలు ఆ స్త్రీలతో చెప్తారు. ఆ స్త్రీలు యేసయ్య మృతుల్లో నుండి తిరిగి లేచాడని గలిలయకు పరిగెత్తుచుండగా మార్గమధ్యంలో యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్తాడు. అప్పుడు యేసు ప్రభువును చూసి ఆ స్త్రీలు మిక్కిలి భయపడతారు. భయపడకుడి అని ప్రభు సెలవిస్తాడు. మీరు వెళ్ళి నా సహోదరులతో గలిలయ ప్రాంతానికి రమ్మని, అక్కడ వారు నన్ను చూతురని వెళ్ళి వారితో చెప్పుడి అని ఆ స్త్రీలతో ఆ ప్రభు సెలవిస్తాడు. ఈ విధంగా స్త్రీలు వెళ్ళి శిష్యులతో జరిగిన సంగతి చెప్పినప్పుడు ఆ శిష్యులు ఆ 11 మంది గలిలయ కొండకు వెళ్తారు. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కుతారు. కొంతమంది ఆయనను చూచి సందేహిస్తారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సర్వజనులను నా శిష్యులుగా చేయండి అని ప్రభు సెలవిస్తాడు. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి బాప్తిసం ఇచ్చి, నేను మీకు ఏ ఏ సంగతులను తెలియజేశానో ఆ సంగతులను అనేక జనులకు తెలియజేయడి అని ప్రభు సెలవిస్తాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని ప్రభువు వారితో సెలవిస్తాడు. ఈ విధంగా ప్రభువు తన శిష్యులకు అనేక సంగతులను తెలియజేసి సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని ప్రభు సెలవిస్తాడు. కాబట్టి ప్రభువు ఈ భూమి మీదకి నశించుచున్న దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు. కానీ ఆయన ఏ నేరము చేయకపోయినా ఆయన పైన నిందలు మోపి నేరాలు మోపి ఆయనను అన్యాయంగా తీర్పుకు అప్పచెప్పి అన్యాయమైన తీర్పు పొందే విధంగా చేస్తారు. ప్రాణము పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి దాన్ని పొందుటకు నాకు అధికారం కలదు అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు రావడం వలన మనకు పాపక్షమాపణ దొరికింది, మనకు రక్షణ దొరికింది. మనము అనేక పాప బంధకాల నుండి విడుదలను పొందుకున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ఎందు నిమిత్తం ఈ లోకంలోకి వచ్చాడో, ఎందు నిమిత్తం ఆయన మరణించవలసి వచ్చిందో నువ్వు తెలుసుకొని ఆయన వైపు తిరుగు. ఆయన రెండవసారి ఈ భూమి మీదకి రాబోతున్నాడు. తను నమ్ముకున్న బిడ్డలను తిరిగి ఆయన తన రాజ్యానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవమై ఉన్నాడు. మృతిని గెలిచి మరణపు ముళ్ళను విరిచి ఆయన తిరిగి లేచాడు. స్త్రీలు సమాధిలోనికి వెళ్ళి చూసినప్పుడు ఆ సమాధి ఖాళీగా ఉన్నది. ఇప్పటి వరకు ఏ మనుషుడు కూడా మరణించి తిరిగి లేచినది లేదు. కానీ యేసయ్య యొక్క సమాధి మాత్రము ఖాళీగా ఉన్నది. ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మృతిని గెలిచి తిరిగి లేచాడు, మరణపు ముళ్ళను విరిచాడు. మన కోసం ఆయన తిరిగి మళ్ళీ రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపడి ఉన్నట్లయితే ఆయన వచ్చి మళ్ళీ మనల్ని తీసుకొని ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు.
కాబట్టి మనమందరం సిద్ధంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి, ఆయనకు లోబడి నడుచుకోవాలి. మనకు ఏ ఏ సంగతులు ఆయన అనుగ్రహించాడో వాటన్నిటిని మనం నెరవేర్చాలి. కాబట్టి ఆయన మరణించడం ద్వారా, ఆయన శిలువలో రక్తం కార్చడం ద్వారా మనకు పాప క్షమాపణ లభించింది, రక్షణ లభించింది. ఇంత గొప్ప భాగ్యము మనకు దేవుడు అనుగ్రహించినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీరు కూడా పాప బంధకముల నుండి విడుదల పొంది ఆయన వైపు తిరిగితే ఆయన మిమ్మల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తాడు, నిత్యజీవం అనుగ్రహిస్తాడు. ఈరోజే తీర్మానం తీసుకొని ఆయన వైపు తిరగాలని మనస్ఫూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నిఘనమైన నామకు వందనాలు నాయన, స్తుతులు నాయన. యేసయ్య, మాకు నశించిపోతున్న మమ్మల్ని నాయన రక్షించడానికి పరలోకం నుండి నాయన భూమిపైకి దిగివచ్చారు. ప్రభువా, మా కోసం నాయన సిల్వర్లో రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, తిరిగి నాయన 3వ దినంలో లేచారు. మళ్ళీ తిరిగి నాయనమ్మ ఈ భూమికి రాబోతున్నారు. నువ్వు మరణించడం వల్ల ప్రభువా మాకు పాప క్షమాపణ దొరికింది, రక్షణ దొరికింది. మేము నాయన నీకు లోబడి ఉండుటకు, నీ చిత్తం నెరవేర్చుటకు సాయం చేయండి. మీరు వచ్చే సమయానికి నాయన మేము సిద్ధపడి ఉండేలాగా సాయం చేయండి. మాకు తెలిసిన సత్యాన్ని ప్రభువా అనేకులకు తెలియజేసే విధంగా సాయం చేయండి. అనేకులను నాయన నీ వద్దకు సమకూర్చే విధంగా సాయం చేయండి. ప్రతి విషయంలో నాయన మీరే మాకు అనేకులకు తొన్నెడుగుంటూ సాయం చేయమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకోమని వేడుకుంటూ, యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకు తోడై ఉండును గాక.